వెరీ ఇంపార్టెంట్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ అండి. మనకి ఎన్ని అసెట్స్ ఉన్నా హెల్త్ లేనిదే వాటి వేటిని మనం ఎంజాయ్ చేయలేము. అయితే చాలా మంది థైరాయిడ్ ఇష్యూస్ అండ్ థైరాయిడ్ వల్ల వెయిట్ గెయిన్ అయ్యి ఆ ఇష్యూస్ వల్ల సఫర్ అవుతూ ఉన్నారు. ఇవాళ చాలా మంది వేరే ఒబెసిటీ వల్ల వచ్చే మెటబాలిక్ డిజార్డర్స్ రిలేటెడ్ వాళ్ళందరూ ఇక్కడ అటెండ్ అయ్యి ఉంటారు. డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి వచ్చి ఉంటారు. కానీ కామన్ పాయింట్ హెల్త్ కోసం ఇక్కడ కనెక్ట్ అయ్యారు. Myself Sushma, M.Pharm Pharmacology, nutritionist and diet specialist in WOW community. మీ అందరూ చూసే ఉంటారు ఫ్లయర్ లో. ఇవాళ వావ్ సీనియర్ కోచ్ పాథాలజిస్ట్ డాక్టర్ సుమలత గారు మనందరి కోసం థైరాయిడ్ అండ్ ఒబెసిటీ రూట్ కాజ్ ఏంటి, దాన్ని మనం ఎలా ఫుడ్ తోనే మెడిసిన్ గా యూజ్ చేసుకొని క్యూర్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం ఈ సెషన్ చేస్తున్నారు. మ్యామ్ చాలా సీనియర్ పాథాలజిస్ట్ అండ్ డైట్ స్పెషలిస్ట్ అండి. చాలా ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా మ్యామ్ కి చాలా క్లయింట్స్ ఉన్నారు. ఇవాళ మన కోసం మ్యామ్ టైం తీసుకొని ఈ సెషన్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ఫుల్ గా ఉండాలి మనం. అండ్ లాస్ట్ లో Q&A సెషన్ కూడా ఉంటుందండి. మీకు థైరాయిడ్ ఇష్యూస్ కానీ వేరే హెల్త్ ఇష్యూస్ గురించి కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు మ్యామ్ ని అడిగి క్లియర్ చేసుకోవచ్చు. Q&A సెషన్ చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ సెషన్ చివరి వరకు అటెండ్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు చాలా యూజ్ అవుతుంది. మీ ఫ్యామిలీకి కూడా మీరు ఎడ్యుకేట్ చేయొచ్చు. ఎవరైతే సెషన్ ఎండ్ వరకు ఎండ్ క్వశ్చన్ ని స్క్రీన్ షాట్ తీసి మాకు పెడతారో వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్ అని మేము అర్థం చేసుకోగలం. వాళ్ళకి కన్సల్టేషన్ ఉంటుంది. సో డోంట్ మిస్ ఈవెన్ సింగిల్ పాయింట్. వాచ్ టిల్ ద ఎండ్ ఫర్ ష్యూర్ అండి. థ్యాంక్ యూ. వితౌట్ ఎనీ డిలే I welcome Dr. Sumalata Garu to take out the session. Please unmute Suma Garu. We can't hear you properly. Is it audible? Is it audible? Yes ma'am, but echo sound వస్తుంది మేడం. Now is it fine? Yeah ma'am. So echo ఏం లేదు కదా? ఏం లేదు. Okay. You can carry on. Yeah. So yeah, sorry for the inconvenience. So great evening everyone. This is Dr. Suma. So today we are going to discuss అంటే థైరాయిడ్ అండ్ దాని వల్ల వచ్చే వెయిట్ గెయిన్ కి సొల్యూషన్స్ అండ్ ఆల్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అంటే ఏం లేదు, ఇన్ డెప్త్ సైన్స్ అని కాదు, అసలు ఎందుకు వస్తుంది, కామన్ రీజన్స్ ఏంటి, ఎందుకు ఇప్పుడు ఏజ్ కి సంబంధం లేకుండా చైల్డ్హుడ్ అన్ని ఏజ్ గ్రూప్స్ లో మనం చూస్తున్నాము, ఇలాంటి కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ మనం డిస్కస్ చేద్దాము.
Okay, let me share my screen. So yeah, for the new people, so WOW community, this is group of doctors, nutritionists, and wellness coaches and fitness trainers. So just we are working on lifestyle diseases like thyroid, kanivandi, diabetes, PCOD, weight loss, whichever lifestyle change చేసుకుంటే కరెక్ట్ అయ్యే వాటి మీద మేము వర్క్ చేస్తూ ఉంటాము. సో టుడే వీఆర్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ థైరాయిడ్ అండ్ వెయిట్ లాస్. సో ఎంత కామన్ అయిపోయింది అంటే గ్లోబల్ గా చూసుకుంటే నియర్లీ 200 మిలియన్ పీపుల్ థైరాయిడ్ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది ఏంటి రికార్డ్ లో చూస్తే, బట్ చాలా మంది బయటకి రాకపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళు టెస్ట్ చూసుకోకపోయి ఉండొచ్చు. హిడెన్ గా ఉన్నవి దెర్ ఆర్ మెనీ అన్నమాట. ఈవెన్ న్యూ బోర్న్ అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 10 years 13 years, సో ఏజ్ గ్రూప్ కి సంబంధం లేకుండా థైరాయిడ్ అనేది మనం బాగా కామన్ గా వింటున్నాము. సో ఉమెన్ లో అయితే ఇంకా మోర్ కామన్. మనం ఒక 8 మంది ఆడవాళ్ళని తీసుకుంటే అందులో 8 మందిలో ఒకళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది ఈ మధ్యన. సో మన ఇండియాలో చూస్తే కూడా ఇంకా ఎక్కువ పెరిగిందనే చెప్పాలి. సో యావరేజ్ ఏజ్ 35 years అని చెప్పారు, కానీ నేను ఇందాక చెప్పినట్లు నేను రీసెంట్ గా అయితే అసలు ఏజ్ కి సంబంధం లేదు. నా పర్సనల్ క్లయింట్ బేస్ లోనే 10 years 13 years, సో ఏజ్ కి సంబంధం లేకుండా ఐఎమ్ అబ్జర్వింగ్. సో అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అండి. డయాబెటిస్, థైరాయిడ్, వీటన్నిటికీ లోపల కారణం ఒకటే. సో కారణం ఒకటే అవటం వల్ల ప్రతి ఒక్కళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి డయాబెటిస్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్, లేదా PCOD ఉన్న వాళ్ళకి థైరాయిడ్, ఇట్లా 2 or 3 కండిషన్స్ కలిపి ఉంటుంది. ఎందుకంటే లోపల జరిగే ప్రాబ్లం ఒకటే కాబట్టి. సో అసలు ఎందుకు వస్తుంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అని అంటే మెనీ రీజన్స్. సో ఫస్ట్ మనం కామన్ గా వినేది ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. సో అమ్మకి ఉంటే పిల్లలకి వస్తుంది, లేదా మా నాన్నకి ఉంటే పిల్లలకి వస్తుంది. ఎందుకు అని అంటే మీరు సింపుల్ గా అర్థం చేసుకుంటే జెనెటిక్స్ ఒక ఫ్యాక్టర్, అందులో డౌటే లేదు. ఇంకొకటి ఏంటంటే ఈటింగ్ హ్యాబిట్స్ అన్నమాట. ఇప్పుడు మన తాతలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏది ఇష్టం అయితే మన నాన్న అదే అలవాటు చేసుకొని ఉంటారు, కాబట్టి మన ఇంట్లో అదే ఉంటుంది. సో మనం ఏం తింటుంటే మన పిల్లలు అదే తింటాం అలవాటు చేసుకుంటారు, కాబట్టి వాళ్ళకి ఇంకా ఎర్లీగా వస్తుంది. అంటే మన తాత వాళ్ళకి 60 years అట్లా డయాబెటీస్ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, నాన్న అంటే ఫాదర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి 40 years కే వచ్చేసి ఉంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి 20-30s లోనే వచ్చేస్తుంది. ఎందుకంటే అంత ఎర్లీ ఏజెస్ నుంచి ఆ బ్యాడ్ ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్. సో మనకు తెలుసు ఈ జనరేషన్ లో మనం తింటున్న ఫుడ్ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్టర్డ్ కదా. మన చిన్నప్పుడు లేదా మన పూర్వీకులు తిన్నంత మంచి ఫుడ్ అయితే మనం తింటలేదు. అన్ని పెస్టిసైడ్ ఇండ్యూస్డ్, ఆర్గానిక్. మీరు ఒక ఒరిజినల్ టొమాటో చూసి ఎంత కాలం అయి ఉంటుంది, అండ్ అది మార్కెట్ లోకి వచ్చి మన ఇంట్లో తెచ్చిపెట్టుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టి మనం వండేటప్పటికి దానిలో ఏం మిగలదు. కోసిన వెంటనే ఉండే న్యూట్రియంట్స్ ఏమి మాత్రం దానిలో ఉండవు. సో మనకి తెలియకుండానే మనం ఆహారం తీసుకుంటున్నా గానీ చాలా లోపాలు మనలో ఉండిపోతున్నాయి. సో ఆ కొన్ని లోపాలు కూడా నేను లాస్ట్ లో చెప్తాను మీకు మళ్ళీ ఎలాంటి డెఫిషియన్సీస్, న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ రిలేట్ అవుతాయని. సో ఇది ఒక కారణం. అండ్ స్ట్రెస్. ఇప్పుడు మీరు ఏ ఏజ్ గ్రూప్ అయినా తీసుకోండి, స్ట్రెస్ అనే మాట ఎంత కామన్ అయిపోయిందంటే అసలు పిల్లలకైతే స్కూల్స్ లో గ్రౌండ్సే నేను చూడట్లేదు, చాలా తక్కువ. మేబీ కొన్ని పెద్ద స్కూల్స్ ఏమైనా అవుట్స్కర్ట్స్ లో ఓల్డ్ మోడల్ టైప్ కానీ అట్లా ఏమైనా ఉంటున్నాయేమో, కానీ సో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది అసలు లేదు. అండ్ ఈవెన్ ఎల్డర్లీ పీపుల్ లేదా వర్కింగ్ పీపుల్ తీసుకున్నా ఇప్పటి జనరేషన్ వర్క్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్ అంతా సెడెంటరీ లైఫ్ స్టైల్ ప్యాటర్నే. పొద్దున కూర్చుంటే రాత్రి వరకు కూర్చునే ఉంటాం, కదలటానికి కుదరదు, తిరగటానికి కుదరదు, ఏమి కుదరదు. సో అంత ఆ కంటిన్యూస్ స్ట్రెస్ లెవెల్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ప్యాటర్న్ కూడా చాలా బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కి. కార్టిజాల్ అనే హార్మోన్ ఉంటుంది, అది ఎక్కువగా రిలీజ్ అవుతుంది స్ట్రెస్ లో, అది చాలా బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ గ్లూటెన్ ఇంటాలరెన్స్. ఇప్పుడు చాలా మంది జనరల్ గా
మీరు ఎప్పుడైనా ఈ మధ్యనే నేను డైట్ చేస్తున్నానండి, నేను మార్చుకున్నాను, ఏం లేదు అన్నం మంచిది కాదు, బరువు పెరుగుతున్నాను కాబట్టి చపాతీకి మారిపోయాను, ఇట్లా ఎక్కువగా వింటుంటాము. కాకపోతే ఏంటంటే రెండు ఒకటే, ఏదైనా లోపల చేసే అంటే వాటి పనితీరు ఒకటే. కాకపోతే ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఈ వీటిలో ఈ గ్లూటెన్ అనేది ఉంటుంది. చాలా మంది థైరాయిడ్ లేదా కొంతమందికి ఈ గ్లూటెన్ అనేది సరిగా పడదు, ఇంకా థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో మీ ఓన్ గా మీ బాడీ నేచర్ ని అర్థం చేసుకోకుండా సొంతగా చేసే మార్పులు కూడా ఒక్కొక్కసారి అది డ్యామేజ్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఆటో ఇమ్యూన్ అనేది కూడా మీకు చాలా బాగా వింటూ ఉండుంటారు. సో థైరాయిడ్ లో మోస్ట్ కామన్ 70% to 90% కాజెస్ ఇప్పుడు ఆటో ఇమ్యూన్ కాజెసే. అంటే ఏంటి అంటే మన బాడీలో ఇమ్యూనిటీ ఉంటుంది కదండి, ఆ ఇమ్యూనిటీ మన బాడీకి అగెనెస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. మన బాడీలో థైరాయిడ్ గ్లాండ్ నే ఇది మనది కాదు అన్నట్లుగా దాని మీద వర్క్ చేస్తూ ఉంటుంది. సో మొత్తం అంతా ఇన్ఫ్లమేషన్ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గానే నేను యాక్చువల్లీ ఒక సిస్టర్స్ ఇద్దరు, వాళ్ళు జస్ట్ FNAC అంటే థైరాయిడ్ కి సూది పరీక్షకు పంపిస్తారు డాక్టర్స్. అంటే ఏ టైప్ ఆఫ్ థైరాయిడ్ ఉంది అని రిపోర్ట్స్ ఇస్తాము. మీకు మామూలుగా విన్నది T3, T4, TSH చూస్తారు, కొంతమంది స్కాన్లు చేయించుకుంటుంటారు, బట్ FNAC అనేది కూడా ఒకటి ఉంటుంది. మామూలు నేనే రిపోర్ట్ ఇస్తుంటాను అవి. సో యంగ్ ఏజ్ గ్రూప్ 13 years 18 years ఇద్దరు. సో ఇద్దరికి ఫుల్ ఇన్ఫ్లమేషన్ ఉంది, ఫుల్ థైరాయిడ్ డ్యామేజ్ అయింది. వాళ్ళు అదే మొదటిసారి చూపించుకోవటానికి రావటం. సో నాకైతే భలే బాధ వేసింది వాళ్ళ ఫాదర్ ని పిలిచి మాట్లాడినప్పుడు. సో ఆయన ఏం చెప్పారంటే లాస్ట్ 2 years గా వాళ్ళ పిల్లల్లో చేంజెస్ అబ్జర్వ్ చేస్తున్నారంట. వెయిట్ గెయిన్ కానివ్వండి, ఊరికే విసుక్కోవటం, అరవటం, పడుకొనే ఉంటున్నారండి, తిరగట్లేదు అంటున్నారు. అది వాళ్ళ ప్రాబ్లం కాదండి, పాపం థైరాయిడ్ మెటబాలిజం తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు యాక్టివ్ గా ఉండలేరు. అందుకే మీ ఇంట్లో మీ ఫీమేల్స్ కానివ్వండి వీళ్ళంతా కొంతసేపు పని చేశాక పడుకోవాలనిపిస్తుంది. అండ్ దెన్ మెటబాలిజం బాగా తక్కువ ఉంటది కాబట్టి. సో అదే వాళ్ళిద్దరి లైఫ్ స్టైల్ ని నేను వాళ్ళ నాన్నని అడిగినప్పుడు ఆయన చెప్పిన ఒకటే మాట, జంక్ ఫుడ్, బయట ఫుడ్డే తింటారు, రోజు తింటారు, ప్యాకెటెడ్ ఫుడ్స్ తింటారు, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తింటారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అండి. ఇప్పుడు మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ ఒక అంటే పిండి వంటలు లాంటి అన్న ఒక నెలకి మించి ఉండనప్పుడు ఒక ప్యాకెట్ లో చేసినది సంవత్సరం ఉంటోందంటే దానిలో ఏం యాడ్ చేస్తే ఉంటుంది? సో డెఫినెట్లీ నాట్ ఎట్ ఆల్ గుడ్. ది రైట్ ఫుడ్ కానే కాదు. సో మీ పిల్లలకి ఎవరైనా మీరు ఇంట్లో ఇస్తుంటే కనుక ప్యాకెటెడ్ ఫుడ్స్, వాటిని 0 చేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్యన ఎర్లీ మెన్స్ట్రేషన్స్ కానివ్వండి, తొందరగా మెచ్యూర్ అయిపోవటం, మెచ్యూర్ అయినప్పటి నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, మేజర్ కారణం జంక్ ఫుడ్, ప్యాకెటెడ్ ఫుడ్డే. అది మీరు ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఇంకా ఎందుకు పిల్లల్లో లేదా ఈ జనరేషన్ లో మీరు కొరిలేట్ చేసుకుంటే చిన్నప్పుడు ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ రావటం, దానికి ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడున్నా, చాలా మంది పెద్దవాళ్ళు కూడా రీసెంట్ గానే నాకు ఒక లేడీ కాల్ చేశారు, నాకు వేడి చేసినట్లు ఉందండి, ఎజిత్రోమైసిన్ వేసుకోవచ్చా? అసలు వేడి చేయటానికి ఎజిత్రోమైసిన్ కి సంబంధం ఏంటి? వేడి చేసినప్పుడు యాంటీబయాటిక్ వేసుకుంటారా? వాటర్ కదా తాగాలి, ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. వాటర్ తాగుతున్నానని చెప్పారు. ఎంత తాగుతున్నారు అంటే 2 లీటర్లు. అంటే ఇంతకు ముందు లీటరే తాగుతూ ఉంటారు. సో యాక్చువల్లీ వాళ్ళు ఎక్కువ తాగుతున్నారు అనుకుంటున్నారు, కానీ సరిగా తీసుకోవట్లేదు. డీహైడ్రేషన్ కదా కామన్. కానీ ఏంటంటే ఇర్రేషనల్ యూజ్ అయిపోయింది. గొంతు నొప్పి వస్తే తెచ్చుకొని ఎజిత్రోమైసిన్ వేసేసుకోవటం, యాంటీబయాటిక్స్ ఇర్రేషనల్ గా వాడేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఎందుకంటే మన పొట్టలో కూడా మంచి బ్యాక్టీరియా ఉంటుంది, అది మనకి అవసరం, గట్ మైక్రోబయోమ్ అంటారు. సో ఇలా ఎక్కువగా యాంటీబయాటిక్స్ పిల్లల్లో కానివ్వండి, మనం కానివ్వండి ఎక్కువ వాడుతూ ఉంటే ఏమవుతుందంటే ఆ పొట్టలో మంచి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ మంచి బ్యాక్టీరియా 20% మంచి బ్యాక్టీరియా మన థైరాయిడ్ హార్మోన్స్ ని కన్వర్ట్ చేయడానికి కూడా పనిచేస్తాయి. అవన్నీ తగ్గిపోతూ ఉన్నప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి ఎక్కువైపోతాయి అన్నమాట. చిన్నప్పుడే ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇప్పుడు 20s లో 30s లో చాలా కామన్ గా వింటున్నాం కదా, కీళ్ళ వాపులు, వాతం, లేదా పొట్టకి సంబంధించి అంటే డైజెస్టివ్ సిస్టమ్ కి సంబంధించిన ఇబ్బందులు, లేదా ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్, ఇవన్నిటికీ ఆ లీకీ గట్ ఆర్ గట్ మైక్రోబయోమ్ డిస్ట్రక్షన్ ఇది కామన్ అన్నమాట. లీకీ గట్ అంటే ఏం లేదు, మన ఆ పైన స్టమక్ లో ఉండే లేయర్ ఎంత డ్యామేజ్ అయిపోతుందంటే
మనకి అది అవసరం లేనివి, అవసరమైనవి అన్నీ మన బ్లడ్ లోకి పంపించేస్తూ ఉంటది. దానివల్ల ఏమవుతుంది, బాడీ చాలా డ్యామేజ్ అవుతుంది. అందుకే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేవి ఈ జనరేషన్ లో చాలా ఎక్కువైపోయాయి. అండ్ నేను చెప్పినట్లు ఇందాక ఇన్ఫెక్షన్స్ అండ్ యాంటీబయాటిక్ యూసేజ్ ఇవన్నీ వస్తాయి. సో ఎలా తెలుసుకోవచ్చు మనకి థైరాయిడ్ వచ్చింది అని అంటే, మీకు ఈ కింద నేను ఉన్న వాటిలో 2-3 సిమ్టమ్స్ ఉంటే కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే థైరాయిడ్ లెవెల్స్ బానే ఉంటాయి, అన్ని బానే ఉంటుంది. జస్ట్ అంటే ఇనీషియల్ గా థైరాయిడ్ ఇంకా పూర్తిగా ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వక ముందు, థైరాయిడ్ వాల్యూలో కూడా డిటెక్ట్ అవ్వక ముందు కూడా కొంతమందికి హెయిర్ ఫాల్ కానివ్వండి, ఐబ్రోస్ కూడా పలచబడిపోతా ఉంటాయి. వాళ్ళకి కొంచెం బేసిక్ థైరాయిడ్ పెట్టగానే సెట్ అయిపోతుంటుంది. అది ఆ ఒక్క సిమ్టమ్ వచ్చినా గానీ మనం చెక్ చేసుకోవాలి. సో మొహం ఉబ్బినట్లు ఉండటం, బరువు పెరగటం, విపరీతమైన నీరసం, ఊరికే పడుకోవాలనిపించటం, కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్ని పెరగటం, లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలా కామన్ కదా. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మూడ్ స్వింగ్స్, నేను ఇందాక చెప్పినట్లు ఊరికే కోపం రావటం, లేదా ఊరికే బాధగా అనిపించడం, డిప్రెషన్, కాన్స్టిపేషన్ కూడా ఒక సిమ్టమే. ఎప్పుడు నేను ఇందాక ఇప్పుడు గట్ మైక్రోబయోమ్ డిస్టర్బ్ అయినప్పుడు కొంతమందికి మోషన్స్ లాగా కనిపించవచ్చు, కొంతమంది కాన్స్టిపేషన్ లాగా కనిపించవచ్చు, ఎలా అయినా కనిపించవచ్చు. నార్మల్ గా లేదు కదా. సో థైరాయిడ్ గ్లాండ్ బయటకి అందరికి కనిపించాలని లేదు, బట్ కనిపిస్తుంటే ఇంకా ఎవిడెంట్. జాయింట్ పెయిన్స్, సో ఇందా నేను చెప్పాను కదా, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో వాళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్, థైరాయిడ్ ఇష్యూ రెండు ఉండొచ్చు. స్కిన్, చర్మం ఊరికే ఎండిపోయినట్లుగా ఉండటం, వాటర్ తీసుకుంటున్నా గానీ చర్మం ఎండిపోయినట్లుగా ఉండటం, లేదా బొంగురు గొంతు, చలికి తట్టుకోలేకపోవటం, ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ కూడా మీరు రొటీన్ అని అనుకోని ఉండొచ్చు, బట్ అవి ఏమైనా థైరాయిడ్ కి రిలేటెడ్ ఉండొచ్చు, మీరు చెక్ చేసుకోవాలి. సో నేను యాక్చువల్లీ ఇక్కడ నేను కాల్షియం రిలేటెడ్ ఎందుకు మెన్షన్ చేశానంటే చాలా మందికి తెలీదు. సో నేను ఐ వాంటెడ్ టు మెన్షన్, ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ లో మీరు కామన్ గా తెలిసింది TSH, T3, T4 అనే టెస్ట్లు బాగా చూసుకుంటారు. అది కాకుండా కాల్సిటోనిన్ అనే హార్మోన్ కూడా థైరాయిడ్ లో రిలీజ్ అవుతుంది. దీని పని ఏంటంటే కాల్షియం ని బోన్స్ లో కానీ వీటన్నిటిలో రైట్ గా మనకి ఎక్కడెక్కడ అవసరమో అక్కడంతా అబ్జార్బ్ చేసేలా చేయటం. సో థైరాయిడ్ గ్లాండ్ సరిగా పని చేయనప్పుడు ఈ కాల్సిటోనిన్ కూడా సరిగా పనిచేయదు. అందుకే వాళ్ళకి కాల్షియం అబ్జార్ప్షన్ అది సరిగా ఉండదు. అందుకే కొంచెం తిమ్మిరలు ఎక్కినట్లు ఉండటం, ట్విచ్చింగ్స్ అంటాం, అలాంటివి రావటం, అంటే బోన్ వీక్నెస్, ఆస్టియోపోరోసిస్ ఇలాంటివి త్వరగా వచ్చేస్తాయి. అందుకే కాల్షియం ఖచ్చితంగా తీసుకోవాలి. మళ్ళీ అందులో రైట్ కాల్షియం అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు జనరల్ గా ఫార్మాసిటికల్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు అవన్నీ రాక్ కాల్షియం కెమికల్స్ కదా, అందుకనే రీనల్ స్టోన్స్ లేదా రక్తనాళాల్లో కాల్షియం పేరుకుపోవటం ఇలాంటివి జరుగుతాయి. సో రైట్ గా ఏ కాల్షియం తీసుకోవాలో కూడా తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో వీటిలో ఏదైనా సిమ్టమ్స్ మీరు ఫేస్ చేస్తుంటే ఇమీడియట్ గా థైరాయిడ్ టెస్ట్ చూసుకోండి. సో చాలా మందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి థైరాయిడ్ లో. సో నేను అందుకే దాని గురించి ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను. ఒకటి ఏంటంటే మీకు లోపల PCOD కూడా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే చెప్పాను కదా, ఇప్పుడు దీనికి నేను నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. హైపోథైరాయిడిజం కి రూట్ కాజ్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు PCOD రావచ్చు, ఎందుకంటే హార్మోన్స్ అన్ని మారిపోతాయి కాబట్టి. ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేవి మేజర్ హార్మోన్స్ అన్నమాట ఫీమేల్స్ లో. ఇవి ఇంబ్యాలెన్సెస్ జరుగుతూ ఉంటాయి, అందుకే పీరియడ్స్ అన్ని ఇర్రెగ్యులర్ అయిపోతాయి. సో జనరల్ గా ప్రెగ్నెంట్ అంటే ఫ్రీక్వెంట్ అబార్షన్స్ జరగటం కంట్రోల్లో లేకపోతే ఇలాంటివి చాలా కామన్. సో అందుకే థైరాయిడ్ ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఇప్పుడు థైరాయిడ్ టెస్ట్ తీసుకున్నప్పుడు నేను టాబ్లెట్ వేసుకుంటున్నానండి, ఇప్పుడు నార్మలే ఉంది, ఆపేయచ్చా అని. మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అక్కడ మీరు మీ బాడీకి ఆ డోస్ అవసరం కాబట్టి ఆ డోస్ వేసినప్పుడు మీ థైరాయిడ్ వాల్యూ నార్మల్ ఉంది. మీరు అది ఆపేస్తే మళ్ళీ పెరుగుతుంది. మీకు అది ఎక్కువ అవుతుందని ఎప్పుడు తెలుస్తుందంటే మీ నార్మల్ రేంజ్ కన్నా వాల్యూ తగ్గుతూ ఉన్నప్పుడు మీ బాడీకి డోస్ పెరుగుతున్నట్టు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది మీరు అబ్జర్వ్ చేయరు. ఎప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు అంటే మేబీ రీసెంట్ గా 100 నుంచి 150 పెంచినప్పుడు ఒక్కొక్కసారి వాల్యూ బాగా తగ్గచ్చు. అంటే మీకు 100 సరిపోవట్లేదు, 150 ఎక్కువ అవుతుంది, ఇన్ బిట్వీన్ పెట్టాలని. అంతేగాని నార్మల్ రేంజ్ ఉంటే టాబ్లెట్ ఆపేయటాలు అలాంటివి ఎప్పుడు చేయొద్దండి, మళ్ళీ చాలా అన్కంట్రోలబుల్ గా పెరిగిపోతుంది.
సో అసలు వెయిట్ ఇప్పుడు నేను చెప్పాను మీరు ఇప్పుడు థైరాయిడ్ ఉంది, అసలు మీరు ఐడియల్ వెయిట్ లో ఉన్నారా లేదా అలాంటివి మీకు ఎలా తెలుస్తాయి? జస్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మెన్ అయితే ఐడియల్ వెయిట్ రేంజ్ ఇది, ఉమెన్ కి ఐడియల్ వెయిట్ రేంజ్ ఇది. సో నార్మల్ గా బిఎంఐ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్, మీ హైట్ అండ్ వెయిట్ రేషియోని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాము. నార్మల్ వచ్చి 18.5 to 24.5 ఉండాలి. లెస్ దాన్ 18.5 ఉంటే అండర్ వెయిట్ అంటాము. హైపర్ థైరాయిడ్ లో ఏమవుతుందంటే జనరల్ గా వెయిట్ లాస్ కనిపిస్తుంది, వాళ్ళు అండర్ వెయిట్ లో ఉంటారు. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్స్ బాగా ఎక్కువ పనిచేసేస్తున్నాయి. హైపోథైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ హార్మోన్లు సరిగా పనిచేయట్లేదు కాబట్టి బాడీ మెటబాలిజం అంతా స్లోగా ఉంది అని. హైపర్ థైరాయిడ్ అంటే అతిగా పనిచేసేస్తున్నాయి, అందుకే వెయిట్ లాస్ అవ్వటం, హార్ట్ బీట్ ఎక్కువ అవ్వటం, కొన్ని ఇష్యూస్ ఇలాంటివి ఎక్కువ గమనిస్తూ ఉంటారు. సో ఓవర్ వెయిట్ అంటే 25 నుంచి 29.5 వరకు ఓవర్ వెయిట్. ఒబీస్ అంటే 30 to 34.9, ఎక్స్ట్రీమ్లీ ఒబీస్ అంటే మోర్ దెన్ 35. సో నేను ఇందాక చెప్పాను కదా, ఈ హైపోథైరాయిడిజం మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. మళ్ళీ ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ వేరండి, చాలా మందికి ఇది తేడా తెలీదు. ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే నేను ఇందాక చెప్పినట్టు థైరాక్సిన్ టాబ్లెట్ వేస్తే మీ వాల్యూ కంట్రోల్లో ఉంటుంది, ఆ డోసేజ్ తో మీ బాడీ రెగ్యులేటెడ్ గా ఉంటుంది, కానీ పూర్తిగా రివర్స్ అయినట్టు కాదు. రూట్ కాజ్ కరెక్ట్ అవ్వనంత వరకు పూర్తిగా రివర్స్ అయినట్టు కాదు, జస్ట్ కంట్రోల్లో ఉంది అంతే. కానీ ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ ఏంటంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఆ థైరాయిడ్ గ్లాండ్ ని డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది, కాబట్టి మీకు థైరాయిడ్ డోసేజెస్ పెరుగుతూ ఉన్న వాల్యూ కంట్రోల్లోకి ఉండదు. అప్పుడు కొన్ని యాంటీబాడీస్ చేస్తారు, TPOTG అని కొన్ని యాంటీబాడీస్ చేస్తారు, అవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట వాళ్ళలో. అంటే ఈ థైరాక్సిన్ డోసేజెస్ కూడా సరిపోవట్లేదు అని అర్థం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కాల్లో ఉన్న వాళ్ళు కామన్ గా తినే ఆహారం ఏంటి? కార్బోహైడ్రేట్లే కదా. అది రైస్ కానివ్వండి, దోశ, చపాతి, ఇడ్లీ. నేను టిఫిన్ ఏ తింటాను, ఫ్రూట్స్ ఏ తింటాను. ఫ్రూట్స్ కూడా తీపి పదార్థాలే, కార్బోహైడ్రేట్లే. అవి మనకు కావాలి, కానీ ఏ రూపంలో ఏది ఎలా కావాలో కూడా తెలుసుకోవాలి కదా. ఉట్టి సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే ఏమవుతుందంటే, మన బాడీలో ప్యాంక్రియాస్ అనే ఆర్గన్ ఉంటుంది, అది ఇన్సులిన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. మామూలుగా ఏం జరగాలి? మనం తిన్న ఆహారం గ్లూకోజ్ గా ముక్కలయ్యి ప్రతి కణాలకి వెళ్ళి ఎనర్జీ అనేది జనరేట్ అవటం ఇవన్నీ జరుగుతుంది. బట్ ఎప్పుడైతే ఎక్కువగా అతిగా మనం కార్బోహైడ్రేట్లు తింటున్నాము, కానీ కూర్చొని పని చేస్తున్నాం, మనం అంత ఖర్చు అవ్వట్లేదు కదా. అదంతా ఎక్కడికి పోతుంది? సెల్లో అయితే కుక్కుకోలేదు కదా ఒక లిమిట్ తర్వాత. సో అదంతా కొవ్వుగా మారుస్తూ ఉంటుంది. ఒక లిమిట్ తర్వాత ఏమవుతుంది? ఆ కొవ్వుగా మార్చడానికి కావలసినంత ఇన్సులిన్ కూడా ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేయలేనప్పుడు అది రక్తనాళాల్లో ఉండిపోతూ ఉంటే కొంతమందికి అందుకే ఎర్లీగా డయాబెటీస్ ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. ఇది మన ఆహార విధానం మార్చుకుంటే సెట్ అయిపోతుంది. అది ఎలా అంటే, సో నార్మల్ గా మన బాడీలో నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్లు మనం ఫుడ్ తింటుంటాము, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, ఇన్సులిన్ వస్తుంది, ఆ గ్లూకోజ్ ని తీసుకెళ్లి కొవ్వుగానో లేకపోతే లివర్ లోనో అక్కడ దాచేస్తుంది. సో మళ్ళీ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఇది మెకానిజం అన్నమాట. సో మామూలుగా ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, మన బాడీ అంటే నేను ఇందా చెప్పినట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్ అనుకోండి, మీ జీవన విధానంకి తగ్గట్టు టైమింగ్స్, ఆహారం రేషియోస్ ఇవన్నీ మార్చినప్పుడు ఇది ఆటోమేటిక్ గా కంట్రోల్లోకి వస్తుంది. అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరగకుండా ఉండడం వల్ల మన బాడీలో ఉండే కొవ్వుని లేదా లివర్ లో దాచిన కొవ్వుని ఇదంతా బాడీ వాడుతుంది, కాబట్టి వెయిట్ లాస్ అవ్వటం, ఫ్యాటీ లివర్ ఉంటే అవి రివర్స్ అవ్వటం ఇలాంటివి జరుగుతాయి. సో మనం ఇన్నాళ్ళు ఏం చేస్తూ ఉన్నాము? ఇలాంటి పదార్థాలు ఎక్కువ తింటున్నాం, రిఫైన్డ్ కార్బ్స్, ప్యాకెటెడ్ ఫుడ్స్ లేదా ప్యాకెటెడ్ ఆయిల్స్. అవి ఆయిల్స్ కూడా చాలా ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తాయి. మీరు చాలా మంది చెప్తారు, నేను ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాను, ఇదే వాడుతున్నానండి అని. కాకపోతే అవి చాలా ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తాయి, ఎందుకంటే అవి హైడ్రోజనేషన్ అనే ప్రాసెస్ ద్వారా తయారు చేయటం వల్ల వాటిలో చెడు కొవ్వు పదార్థాలు ఎక్కువ వస్తాయి. అండ్ ఒక మనిషికి నెలకి 500 మిల్లీలీటర్లు సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ వాడుతున్నారంటే మీ ఒంట్లో దాచుకుంటున్నట్లే. అండ్ గానుగ నూనెలు ఇలాంటి ఫ్రెష్వి ఎప్పుడైనా చాలా మంచిది. ఇంకా నెయ్యి, వెన్న లేదా కోకోనట్ ఆయిల్ ఇలాంటివి వాడుకోగలిగితే కూడా మంచిది. అండ్ కూరగాయలు ఎక్కువ తినాలి, బరువు ప్రకారం ప్రోటీన్ తీసుకోవాలి, మంచి కొవ్వు పదార్థాలు తీసుకోవాలి. సో అలా బ్యాలెన్స్ చేసుకుంటే
ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ అయ్యే కొద్దీ థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తుంది. అండ్ చాలా మంది కామన్ గా అడుగుతారు, సో థైరాయిడ్ రివర్స్ అవుతుందా? సో జనరల్ గా ఏంటంటే రీసెంట్ గా ఇప్పుడు మీరు మాకు కనెక్ట్ అవుతున్నారు, మేము టెస్ట్లు అడ్వైస్ చేస్తాము. సో అక్కడ తీసుకున్నప్పుడు మీకు పెరిగి ఉందనుకోండి, మీరు ఇంకా టాబ్లెట్ మొదలు పెట్టలేదు కదా, సో ఆహార విధానం మార్చేస్తే అవన్నీ రివర్స్ అయిపోతాయి. కానీ 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి థైరాయిడ్ మెడికేషన్ లో ఉన్న వాళ్ళు, మీ బాడీ ఆల్రెడీ దాని మీద డిపెండెంట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒకేసారి రివర్సల్ అనేది పాసిబుల్ కాదు. కానీ ఇప్పుడు మీరు 100 కేజీలు ఉన్నారు, 150 మిల్లీగ్రాములు వేసుకుంటున్నారు అనుకోండి, మీరు 60 కేజీలకు వస్తే అది 50 మిల్లీగ్రాములే సరిపోవచ్చు మీ బాడీకి. ఎందుకంటే వెయిట్ ని బట్టి వీటన్నిటిని బట్టి కూడా థైరాయిడ్ డోసేజ్ ఉంటుంది. సో ఆ డోసేజ్ రిడక్షన్ తర్వాత మంచిగా జీవన విధానం అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటే కొంతకాలానికి రివర్స్ అయిన కేసెస్ ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ డెఫినెట్లీ. అండ్ ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ ఉన్నప్పుడు గ్లాండ్ ఆల్టో ఎక్కువ శాతం డిస్ట్రాయ్ అయిపోతే మాత్రం దాన్ని రివర్స్ చేయలేము. బట్ నేను ఇందాక చెప్పినట్టు మీ వెయిట్ లాస్ అవి కంట్రోల్లో పెట్టుకోవటం, ఇంకా డ్యామేజ్ అవ్వకుండా చేయటం, ఈ లీకీ గట్ ని రిపేర్ చేయటం, ఇలాంటి కొన్ని పనులు మనం చేయొచ్చు. అవి డెఫినెట్ గా మీ థైరాయిడ్ ని ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా అలా కాపాడతాయి. సో ఏం చేయాలి? ఇప్పుడు ఇన్నాళ్ళు ఏం చేస్తున్నాం, నేను ఇందాక చెప్పినట్టు ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం తీసుకుంటాం మల్టిపుల్ టైమ్స్. ఇప్పుడు కొంతమంది 3 సార్లు తింటారు, 5 సార్లు తింటారు, స్నాక్స్ అంటారు, లేదా ఇప్పుడు లేట్ నైట్ నెట్ఫ్లిక్స్ ఇవన్నీ చూస్తూ ఆకలి వేయకపోయినా తినేస్తున్నారు. ఇప్పుడు ఫుడ్ కోర్ట్లు అయితే 24 గంటలు అవైలబుల్ గా ఉండటం వల్ల నైట్ లేదు, పొద్దున్న లేదు, 4 AM బిర్యానీలు అంటున్నారు, 12 PM బిర్యానీలు అంటున్నారు, ఇప్పుడు పడితే అప్పుడు తినేస్తున్నారు. మన బాడీకి అవసరమా లేదా చూసుకోవట్లేదు. అండ్ ఏం తింటున్నారో కూడా చూసుకోవాలి. ఉట్టిగా నేను చెప్పినట్టు కార్బోహైడ్రేట్లే తింటున్నారు, దానిలో ప్రోటీనే లేదనుకోండి, ఉపయోగం లేదు కదా. ఇప్పుడు మీ బాడీ కండరాల నుంచి హార్మోన్స్ కానీ ఇవన్నిటి స్ట్రక్చర్ లో ఉండేది ప్రోటీనే. మన మినిమం నార్మల్ మీల్ ప్లాన్ లో కూడా 30% అన్న ప్రోటీన్ ఇవ్వాలి మన ఒంటికి. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే, సో ఇక్కడ 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ మినిమం గా ఇవ్వాలి. సో విటమిన్ మినరల్ డెఫిషియన్సీస్ నేను చెప్పాను కదా ఇందాక, లీకీ గట్ కానివ్వండి, ఇలాంటివి ఉన్నప్పుడు, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు సెలీనియం, మెగ్నీషియం, బి విటమిన్లు, డి విటమిన్ ఇలాంటివి డెఫిషియన్సీస్ కామన్ గా చూస్తుంటాం. అవి డెఫిషియన్సీస్ సరిగా లేకపోతే కూడా ఈ థైరాయిడ్ హార్మోన్లు బాడీకి సరిగా పని చేయవన్నమాట. అండ్ సరైన నిద్ర లేకపోవటం, ఎక్సర్సైజ్ లేకపోవటం. సో నేను చెప్పినట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్ ప్యాటర్న్, మినిమం కదలిక ఉండాలి కదా. అసలు బ్లడ్ మూవ్ అవ్వాలంటే బాడీలో ఆ మాత్రం కదలిక లేకపోతే కష్టం కదండి. అండ్ నిద్ర, చాలా మంది ఇంకా మొబైల్స్ చూస్తూ వాళ్ళకి టైమే తెలీదు. 10:30 తర్వాత మన బాడీలో హార్మోన్లన్నీ మారిపోతాయి, నైట్ కి సంబంధించిన హార్మోన్లన్నీ మొదలైపోతాయి. సో మీరు ఎంత పెందలాడే పడుకుంటుంటే మీ బాడీ అంత హెల్తీగా ఉంటుంది. మినిమం 7 to 8 hours ఆఫ్ స్లీప్ ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా అవసరం. మీరు అలా చేయట్లేదంటే మీ బాడీని మీరు డ్యామేజ్ చేస్తున్నట్టే. సో కరెక్షన్ ఏంటి? అవసరమైన కార్బోహైడ్రేట్లు ఫైబర్ రూపంలో తీసుకొని అనవసరమైన కార్బోహైడ్రేట్లు తగ్గించుకోవటం. సో మనకి ఇప్పుడు మన బాడీ సన్సెట్ తర్వాత మన బాడీ అనేది మెటబాలిజం తగ్గిపోతుంది సూర్యాస్తమయంతో. మన బాడీ అలా డిజైన్ చేయబడింది. అందుకే మన పూర్వీకులు మీరు గుర్తు చేసుకుంటే, మన తాతయ్యలు వాళ్ళందరూ పెందలాడే తినేసి పడుకునేవాళ్ళు. 7-8 ఊర్లలో లైట్లన్నీ ఆపేసేవాళ్ళు, పొద్దున్నే లేచేవాళ్ళు. సో మీకు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఒక టైం లిమిట్ వరకే ఆహారం తీసుకునేవాళ్ళు, ఒక టైం తర్వాత తీసుకునేవాళ్ళు కాదు. సో అదే ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయిపోయింది. బట్ ఏది పడితే అది చేసేస్తే కూడా మన బాడీకి వర్కౌట్ అవ్వదు. ఇనీషియల్ గా ఒక 2-3 కేజీలు ఏమైనా డిఫరెన్స్ వచ్చినా అది మీ మజిల్ లాస్ అయ్యి ఉండొచ్చు. మీరు అలాంటివి చెక్ చేసుకోవాలి. అండ్ ప్రోటీన్ నేను ఇందాక చెప్పినట్లు 1 గ్రామ్ నుంచి 1.5 గ్రాములు బాడీకి అవసరం. అండ్ కొన్ని న్యూట్రియంట్స్ మీకు చెక్ చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మేము మార్నింగ్ ఇకిగాయ్ క్లబ్ అనేది ఇస్తున్నామండి, వావ్ కమ్యూనిటీ. ఎందుకంటే ఆప్టిమల్ హెల్త్ అనేది మన మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్, మైండ్, బాడీ, సోల్, ఈ 3 ట్రాన్స్ఫర్మేషన్ కలిస్తేనే హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. సో మనకి తగ్గాలి, లేకపోతే మన హెల్త్ సెట్ అవ్వాలి అనే పాజిటివ్ యాటిట్యూడ్ చాలా చాలా ఇంపార్టెంట్. నాకేం తగ్గదు, నాకేం ఇంతే అని అనుకున్నారంటే నిజంగా అంతే. సో ఇందాక చెప్పినట్లు రెస్ట్ కావాలి, స్లీప్ ఇంపార్టెంట్. సో ఫిజికల్ హెల్త్, లిటిల్ బిట్ ఆఫ్ యాక్టివిటీ అండ్ రైట్ ఫుడ్. సో వర్కౌట్ అంటే ఏం లేదు, మినిమల్ వర్కౌట్ అన్నమాట. ప్రాణాయామ, మెడిటేషన్, లేదా మన బాడీకి అవసరమైన కొంత కదలిక.
తర్వాత హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, మైండ్ సోల్ వీటి కోసం విజ్డమ్ బైట్స్ ఇవన్నీ ఇకిగై క్లబ్ లో ఉంటాయి. సో బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు మెన్షన్ ఇస్ 80% మీ ఫుడ్ సోర్సెస్ వీటి నుంచే ఉంటుంది ఎప్పుడైనా. మెయిన్ అంటే న్యూట్రిషన్ దగ్గరే కరెక్షన్ ఎక్కువ జరుగుతుంది. రిమైనింగ్ అన్ని మీ స్ట్రెస్ ని తగ్గించటానికి, స్లీప్ ని ఇంప్రూవ్ చేయటానికి, లేదా బిఎంఆర్ ఇంప్రూవ్ చేయటానికి ఇలాంటి వాటి కోసం యాడ్ చేసే పాయింట్స్ అన్నమాట. అండ్ ప్రతి ఒక్కరికి వర్కౌట్ పెట్టం 100 kg అబోవ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా పెట్టం, ఎందుకంటే నీ జాయింట్ త్వరగా డ్యామేజ్ అవుతుంది. సో పర్సన్ ని బట్టి అది చేంజ్ అవుతుంది. సో ఏం సైన్స్ ఫాలో చేస్తామంటే ఆటోఫేజీ, ఇది 2016 లో యోషినోరి ఒసుమి అనే ఈయనకి డాక్టర్ గారికి సో ఈ కాన్సెప్ట్ కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఏం లేదు, మనం బాడీకి రెస్ట్ ఇచ్చినప్పుడు మన బాడీలో అంటే ఇన్బిల్ట్ మెకానిజం అన్నమాట. అది మనం ఏం కొత్తగా ఇప్పుడు కనిపెట్టింది ఏం కాదు, మన బాడీలో ఉన్నది ఇప్పుడు మళ్ళీ అందరు తెలుసుకొని మళ్ళీ ఫాలో చేస్తున్నారు. సో కొంత రెస్ట్ ఇచ్చినప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే ఆ డ్యామేజ్ సెల్స్ ని వాటన్నిటిని తినేసి అది ఎనర్జీ జనరేట్ చేసుకొని రిపేర్ చేసుకుంటుంది. దానివల్ల ఏంటంటే గ్రోత్ హార్మోన్ అంటే కొత్త సెల్స్ ని ప్రొడ్యూస్ చేసే హార్మోన్ స్టిమ్యులేట్ అయ్యి బాడీ అంతా హెల్తీగా తయారవుతుంది అనమాట. సో అది ఆటోఫేజీ. సో ఏం చేయాలి నెక్స్ట్ అంటే ఫ్యూ బేసిక్ టెస్ట్ ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా 1-on-1 మీరు మాకు కనెక్ట్ అయినప్పుడు కామన్ గా మీరు చెప్తారు, నేను పొద్దున్న లేచినప్పుడు ఇది తింటాను, అది తింటాను, ఈ టైంకి పడుకుంటాను, ఇలాంటి ఆహార పదార్థాలు తింటాను, ఇవన్నీ చెప్తారు. బట్ లోపల ఏం జరుగుతుందో మీకు నాకు తెలియదు కదా. సో చాలా మందికి నాకేం హెల్త్ ఇష్యూస్ లేవండి, నేను బానే ఉన్నాను, వాళ్ళకి ఒక్కొక్కసారి టెస్ట్ చేసినప్పుడు హై ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇలాంటివి ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ విటమిన్ B12 డి డెఫిషియన్సీ అయితే ఎంత కామన్ అయిపోయిందంటే నేను రోజు చూసే వాటిలో 90% మంది 90-98% మంది విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటారు. మళ్ళీ ఎండల్లో తిరుగుతుంటారు. కారణం ఏంటంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే ఎండలో విటమిన్ డి రాదండి, దానికి ఒక టైం అనేది ఉంటుంది. జనరల్ గా ఇప్పుడు వింటర్ అనుకోండి, మార్నింగ్ 8, ఈవినింగ్ 4 అట్లా, సమ్మర్ అయితే 7 and 5 అట్లా. సో రఫ్ గా ఆ టైంలో కొంచెం విటమిన్ డి మనకు వస్తుంది. మిగతా టైంలో మీరు ఎంత వెళ్ళినా యూవీ రేస్ వస్తే మొహం ఇంకా సన్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. సో విటమిన్ డి తక్కువ ఉన్న డయాబెటీస్ కి మోర్ ప్రోన్ అవుతారు, థైరాయిడ్ హార్మోన్ ఫంక్షనాలిటీ సరిగా ఉండదు. అండ్ ఫ్యాటీ లివర్ అసలు అంతకుముందు ఆల్కహాల్ తాగే వాళ్ళకి లివర్ లో ప్రాబ్లం ఉందంట అని వినేవాళ్ళం. ఇప్పుడు మీరు రిపోర్ట్స్ తీస్తే ప్రతి 10 మందిలో 4 కన్నా అబ్నార్మలే ఉంటుంది. ఎందుకంటే ఆ ఎక్స్ట్రా ఫుడ్ తీసుకున్నదంతా లివర్ లో కొవ్వుగా మారుతూ ఉన్నప్పుడు లివర్ చేసే పని ఏంటి, నార్మల్ గా మన బాడీలో ఉన్న చెడు టాక్సిన్స్ అన్నిటిని ఫిల్టర్ చేస్తుంది బ్లడ్ లో నుంచి. కానీ ఆ లివరే సరిగా పని చేయకపోతే ఇంకా టాక్సిన్స్ ఏం ఫిల్టర్ చేస్తుంది, అవన్నీ ఎక్కడికి పోతాయంటే మన బాడీలో ఎక్కడెక్కడ అవి అక్యుములేట్ అయిపోయినప్పుడు మన బాడీ వాటికి యాంటీగా వర్క్ చేస్తూ ఉంటే కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎక్కువ వస్తాయి. సో ఈ జనరేషన్ లో అతి పెద్ద జబ్బు ఏదైనా ఉంది అంటే నా దృష్టిలో ఫ్యాటీ లివర్ అనే చెప్తా. అది ఉంది అంటే చాలా రకాలు మీకు తెలియకుండా లోపల ప్రాబ్లం రకరకాలు జరుగుతున్నాయి అని అర్థం. అండ్ లాస్ట్ 3 months షుగర్ లెవెల్స్ యావరేజ్, ఇలాంటి కొన్ని థింగ్స్ మేము చూస్తాం అంటే మీ బాడీ ఏ స్టేటస్ లో ఉంది. అండ్ ఈ నడుం కొలత కూడా చాలా థింగ్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. కొంతమంది వెయిట్ ఐడియల్ గా ఉంటారు, కానీ నడుం కొలత ఒక్కటే చూసుకుంటే ఉండాల్సిన దానికన్నా అధికంగా ఉంటుంది. లోపల ఫ్యాటీ లివర్ ఉండొచ్చు. అది మీ ఇనీషియల్ పాయింట్ అనుకోండి. మీరు ఐడియల్ వెయిట్ లో ఉన్నా గానీ ఆ బెల్లీ ఫ్యాటే ఇనీషియల్ పాయింట్ మీకు అన్నిటికీ ఇంకా స్టార్ట్ అయినాయి అని చెప్పడానికి. సో హూ ఎవర్ వాంట్ టు కరెక్ట్, మీరు టెస్ట్ తీసుకోండి, మీ కోచెస్ మీకు గైడ్ చేస్తారు. సో చాలా ట్రాన్స్ఫర్మేషన్స్, చాలా హెల్త్ కరెక్షన్స్, థైరాయిడ్ రీసెంట్ థైరాయిడ్ వచ్చిన వాళ్ళు రివర్సల్ వి కానివ్వండి, డయాబెటీస్ రివర్సల్, ఇలా మెనీ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. సో నేను అందరినీ మీ ముందు పెట్టలేను కాబట్టి ఐ విల్ ప్లే షార్ట్ వీడియో.
விட்டு சிக்கி தவிக்கிது மாரதந்தம் மஞ்சர தந்தம் மாத்து அடிக்க மங்கள சந்தம் சோர சந்தம் மோதிப்பி சந்தம் ஓங்கி பட்டிக்கும் முத்திக சந்தம் மாரதந்தம் மஞ்சர சந்தம் மாத்து அடிக்க மங்கள சந்தம் சோர சந்தம் மோதிப்பி சந்தம் ஓங்கி பட்டிக்கும் முத்திக சந்தம் సో యాక్చువల్లీ నేను చెప్తూ పోతే లీకీ గట్ మీదే ఒక సెషన్ చేయొచ్చు, ఆటోఇమ్యూన్ థైరాయిడైటిస్ వరకే ఒక సెషన్ చేయొచ్చు. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్, బట్ నేను ఇక్కడ సైన్స్ డెప్త్ లో మీకు డిస్కస్ చేయాలనుకోవట్లేదు. మీరు ఒకటే అర్థం చేసుకోండి, మీరు ఇక్కడ కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరికైనా డయాబెటీస్ ఉంటే 120 days లో ఇట్ క్యాన్ బి రివర్స్డ్. పీసీఓడి 120 days లో ఇట్ క్యాన్ బి రివర్స్డ్. ఇన్ఫర్టిలిటీ అసోసియేటెడ్ విత్ PCOD can be corrected. There are many who have conceive అయిన వాళ్ళు చాలా కేసెస్ ఉన్నారు. అండ్ థైరాయిడ్ రీసెంట్ గా డయాగ్నోజ్ అయింటే ఇట్ కెన్ బి రివర్స్డ్. అదర్వైజ్ యూ కెన్ కంట్రోల్, మీ వెయిట్ లాస్ తో పాటు దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో మెనీ థింగ్స్ మనం వర్క్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ రైట్ డెసిషన్ ఇస్ ఇంపార్టెంట్. సో ఐ వాంట్ టు గివ్ మోర్ టైమ్, Q&A కి ఎక్కువ టైం ఇద్దామని ఐ హ్యావ్ ఫినిష్డ్ ఇట్ ఫాస్ట్. సో నౌ ఓవర్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు. దట్ వాజ్ ఎ వెరీ ఎన్లైటెండ్ స్పీచ్ అండ్ అందరికీ అర్థమయ్యేలాగా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు తక్కువ టైంలో కూడా. ఇప్పుడు Q&A సెషన్ ఉంటుందండి. మీరు హ్యాండ్ రైజ్ చేసి మ్యామ్ ని క్వశ్చన్స్ అడగచ్చు. మీకు ఓన్లీ థైరాయిడే కాదు, ఏ ఇష్యూస్ గురించి అడిగినా మ్యామ్ ఆన్సర్ చేస్తారు. చాట్ లో మెసేజ్ చేయలేని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేస్తాం మేము. ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది సుమా గారు. ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది, ఆ తర్వాత అప్పుడు టాబ్లెట్స్ యూజ్ చేసాము, తర్వాత కంట్రోల్ అయిపోయింది. ఫ్యూచర్ లో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? జెస్టేషన్ లో ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. జెస్టేషన్ లో డయాబెటీస్ రావటం, థైరాయిడ్ రావటం. మీరు అర్థం చేసుకుంటే మీకు అప్పుడు నార్మల్ అయిపోయినా మీకు ఎర్లీగా స్టార్ట్ అయిపోతాయి అని ఒక చిన్న క్లూ అది మీ బాడీ మీకు ఇచ్చినట్టు. ప్రెగ్నెన్సీలో బాడీకి వెయిట్ కానివ్వండి, కొంచెం అన్ని థింగ్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటాయి. కాబట్టి ఈ మధ్యన కొంచెం కామన్ గా డయాబెటీస్ ఇవన్నీ చూస్తున్నాము. కొంతమందికి పర్సిస్టెంట్ గా ఉంటుంది, కొంతమంది కరెక్ట్ అయిపోతుంది. కానీ యాజ్ ఐ మెన్షన్, ఇట్ ఇస్ అ క్లూ. మీ బాడీ మీకు ఇచ్చింది. త్వరగా మీరు సరిగా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోతే మీకు త్వరగా వచ్చేస్తాయి అనే థింగ్స్ అన్నమాట. అది థైరాయిడ్ పేషెంట్స్ కెన్ డొనేట్ బ్లడ్. ఎస్ అండి, బ్లడ్ డొనేషన్ కి దానికి ఏం సంబంధం లేదు. యూ కెన్ డొనేట్ సప్లిమెంట్ ఫర్ థైరాయిడ్. థైరాయిడ్ కి నేను చెప్పినట్టు థైరాయిడ్ కి స్పెసిఫిక్ గా సప్లిమెంట్ అనేది అంటే కొన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ ఇంపార్టెంట్. ఇందా చెప్పిన సెలీనియం, మెగ్నీషియం, బి విటమిన్స్ లాంటివి చాలా ఇంపార్టెంట్. అండ్ మన బాడీకి అవి రైట్ గా అబ్జార్బ్ అయ్యేవి తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. రాండమ్ గా మీరు ఫార్మాస్యూటికల్స్ లో తీసుకున్నవి అవి 20-30% కూడా మన బాడీకి అబ్జార్బ్ అవ్వవు. అందుకని చాలా మంది తీసుకుంటూ ఉంటారు బి విటమిన్లు, అవి పెద్ద బాడీలో వాళ్ళ సిమ్టమ్స్ వైజ్ చేంజెస్ కనిపించవు, ఎందుకంటే అవి బాడీకి అబ్జార్బ్ అవ్వట్లేదని. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ థైరాయిడ్ ఉన్నప్పుడు కాల్షియం అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. సో ఏజ్ తో సంబంధం లేకుండా, ఒకప్పుడు అంటే 40 years తర్వాత థైరాయిడ్ వాళ్ళకు 40 years ఏజ్ గ్రూప్ ఫీమేల్స్ కి ఎట్లా వాడేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏజ్ గ్రూప్ కి సంబంధం లేదు. థైరాయిడ్ ఉంది అంటే కాల్షియం సరిగా తీసుకోవాలి, రైట్ కాల్షియం తీసుకోవాలి. రాక్ కాల్షియం ఇవన్నీ తీసుకున్నా నేను ఇందా చెప్పినట్టు రీనల్ స్టోన్స్ అవన్నీ వస్తాయి. సో మీకు అలాంటి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి ఉంటే మీరు మీ కోచ్ కి కనెక్ట్ అయినప్పుడు మీకు రైట్ థింగ్స్ అనేవి మీకు గైడ్ చేస్తారు వాళ్ళు, మీ హెల్త్ సిచ్యువేషన్ ని బట్టి. కృష్ణమూర్తి గారు హ్యాండ్ రైజ్ చేశారండి.
మ్యామ్ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది, టాబ్లెట్స్ యూస్ చేశాను, తగ్గింది అని ఆపేసాను, మళ్ళీ ఇంక్రీజ్ అయిపోయింది, టాబ్లెట్స్ కంటిన్యూ చేస్తున్నాను, ఇప్పుడు సెకండ్ డెలివరీ అయ్యాను. యా, యాజ్ ఐ మెన్షన్డ్, మీ డ్యూరేషన్ ఆఫ్ థైరాయిడ్ ఒకటి, మీకున్న డోసేజ్, మీకున్న వాల్యూ, అండ్ మీకు మీ వెయిట్, ఇవన్నీ కన్సిడరేషన్ ఉంటాయండి. ర్యాండమ్ గా అంటే నేను చెప్పలేను, బట్ మీరు పర్సనల్ గా కనెక్ట్ అయితే మీరు ఇప్పుడు ఎంత ప్రెసెంట్ వెయిట్ ఉన్నారు, మీ హైట్ వైజ్ ఎంత ఎక్స్ట్రా ఉన్నారు, సో ఎంత తగ్గితే మీ వాల్యూస్ ఎంత కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎన్నేళ్ల క్రితం నుంచి మీకు ఉంది, ఎంత కాలం నుంచి మీ బాడీ డిపెండెంట్ అయిపోయింది మెడికేషన్ మీద, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి మీరు పర్సనల్ గా కనెక్ట్ అయితే మేము మీకు గైడ్ చేయగలుగుతాం. సో విటమిన్ B12 బాడీలో అబ్జర్వ్ కావట్లేదు, డాక్టర్ సజెస్టెడ్ ఇంజెక్షన్స్ పర్ వీక్, వాట్ షుడ్ బి ప్రాబ్లమ్ అండ్ కెన్ ఇట్ బి రివర్స్? యా, విటమిన్ B12 డెఫిషియన్సీస్ ఇవన్నీ ఈజీగా రివర్స్ చేయొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ థింగ్ మీ వాల్యూ ఎంత ఉంది, ఒకసారి అదర్ సిచ్యువేషన్స్ అంటే ఎందుకు అబ్జార్బ్ అవ్వట్లేదు అంటే, యాజ్ ఐ మెన్షన్ ఫార్మాస్యూటికల్స్ అంత త్వరగా అబ్జార్బ్ అవ్వవు. ఇంజెక్షన్స్ చేసినప్పుడు చాలా మంది చేయించుకుంటుంటారు పెద్దవాళ్ళు, నాకు బలం వచ్చింది, ఓపిక్ గా ఉంటుంది, న్యూరోబైన్ ఇంజెక్షన్ వాళ్ళే చేయించుకుంటుంటారు. మీరు అర్థం చేసుకుంటే అవన్నీ విటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ అనేవి బాడీ వాడేసుకుంటుంది. మళ్ళీ కరెక్ట్ గా ఫుడ్ నుంచి తీసుకోకుండా ఉంటే, డెఫిషియన్సీస్ ఉంటే, ఫిల్ చేయకుండా ఉంటే మళ్ళీ రావటం కామనే. సో విటమిన్ డి చాలా మంది వేసుకున్నప్పుడు నార్మల్ ఉంటుంది, మళ్ళీ డెఫిషియన్సీస్ వస్తాయి. సో విటమిన్ B12 ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు పర్సనల్ గా కనెక్ట్ అయితే మేము హెల్ప్ చేస్తాం. కాల్షియం టాబ్లెట్ తీసుకోవచ్చా? యా, చెప్పాను కదండి, మీరు హ్యాపీగా కాల్షియం టాబ్లెట్ ఇంపార్టెంట్, కానీ రైట్ రిసోర్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. మా డాటర్ కి డెలివరీ టైంలో థైరాయిడ్ డిటెక్ట్ అయింది. యా, అంటే కొంచెం క్వశ్చన్ ఇన్కంప్లీట్. కెన్ యూ హెల్ప్ us టు సజెస్ట్ వాట్ వాస్ ద బెస్ట్ ఫుడ్ టు ఫాలో at high level? Low carbohydrates can help to understand you. సో బెస్ట్ ఫుడ్ అంటే యా, లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్. ర్యాండమ్ గా ఎప్పుడు వర్క్ చేసినా యూట్యూబ్ లో చాలా ఉంటాయండి మీకు, బట్ అన్ని వర్కౌట్ అవ్వవు. మీ బాడీని స్టడీ చేసి మీ హెల్త్ స్టేటస్ ని తగ్గట్టు కరెక్ట్ చేస్తే దట్ విల్ గివ్ యూ వండర్ఫుల్ రిజల్ట్స్. బట్ మీరు అడిగారు కాబట్టి గుడ్ థింగ్స్ అంటే మంచి వెజిటబుల్స్, అన్ని రకాల వెజిటబుల్స్. అకార్డింగ్ టు WHO రోజుకి ప్రతి మనిషి 5 నుంచి 9 సార్లు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి, అందులో 6 కలర్స్ ఉండాలి. మీరు నిజంగా అలా తీసుకుంటున్నారా అది చెక్ చేసుకోండి. అండ్ వీ ఆల్ నో, సో ఎవ్రీథింగ్ ఇస్ పెస్టిసైడ్ ఇండ్యూస్డ్ అన్ని ఇప్పుడు. సో మీరు ఎంతవరకు డైలీ బేసిస్ లో అన్ని న్యూట్రియంట్స్, అన్ని కలర్స్ ఇంక్లూడ్ చేసుకుంటున్నారో ఆలోచించుకోండి. అండ్ ప్రోటీన్ ఫుడ్ మీ వెయిట్ వైజ్ తీసుకోవాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. గుడ్ ఫ్యాట్స్ అంటే ఈ గింజలు, నట్స్, మంచి నూనెలు కూడా, రైట్ ఆయిల్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కొన్ని ఆయిల్స్ మనకి ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది, ఆ థైరాయిడ్ ఇష్యూని ఎక్కువ చేస్తుంది. సో ఎవరైనా మెయిన్ సిమ్టమ్ టు ఐడెంటిఫై థైరాయిడ్ ఇనిషియల్ స్టేజ్. ఇట్ ఈస్ నాట్ జనరలైజ్డ్ అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. కొంతమందికి హెయిర్ ఫాల్ ఉండొచ్చు, కొంతమందికి వెయిట్ గెయిన్ కాంప్లైంట్ అయి ఉండొచ్చు, కొంతమందికి వీక్నెస్, ఫెటిగ్ అంటాం కదా, ఊరికే పడుకోవటం. ఎవ్రీ ఇండివిజువల్ బాడీ ఈజ్ డిఫరెంట్. ఒకే ఇంట్లో ఉన్న చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన సిబ్లింగ్స్ కానివ్వండి, పేరెంట్స్ అండ్ కిడ్స్ కానివ్వండి, ఎవరి బాడీ ఇంకొకరి బాడీ ఒకేలా ఉండదు. ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ అండి. మేడం నా పేరు కృష్ణమూర్తి మేడం, నేను BSF లో వర్క్ చేస్తున్నాను మేడం. ఓకే, నమస్తే, చెప్పండి కృష్ణమూర్తి గారు. మేడం ఒకసారి 5 years నుంచి థైరాయిడ్ ప్రాబ్లం మేడం. అందులో వచ్చేసి 2 years కంటిన్యూగా వాడినా. పోస్టింగ్ ట్రాన్స్పోర్ట్ కావడం వల్ల నేను కరెక్ట్ గా టాబ్లెట్స్ వాడలేకపోయినాను. ప్రజెంట్ వచ్చేసి యాంటీ థైరాక్సిన్ అనేసి ఇచ్చినారు మేడం, దాన్ని వాడుతున్నాము. కాకపోతే బరువు పెరగడం లేదు, సొన్నగా ఉంది మేడం, సొన్నగానే ఉన్నాను. ఓకే ఓకే. సో యా, మీ స్ట్రెస్ అయి ఉండొచ్చండి. నేను ఇందాక అందుకే ఒక్క ఫ్యాక్టరే కాదు, బట్ కామన్ గా విన్నాను. కాకపోతే మేడం మా డ్యూటీ వచ్చేసి 6 hours, 6 hours నైట్ 6 hours ఉంటది, రెస్ట్ అనేది తక్కువ ఉంటది, ఫుడ్ సరిగా తీసుకోలేకపోతున్నాము. సో రైట్ ఫుడ్,
లెస్ స్ట్రెస్, స్లీప్ ఇంప్రూవ్ చేసుకోవటం, మీ గట్ కొంతమంది నేను చెప్పాను కదా కాన్స్టిపేషన్ కి సిమ్టమ్ అయి ఉండొచ్చు, అది జస్ట్ నాకు ఎంతో కాలం నుంచి కాన్స్టిపేషన్ ఉంది, అది మీకు నెగ్లిజెంట్ అయి ఉండొచ్చు, బట్ మీ గట్ హెల్తీగా లేదు, అది కూడా ఒక అంటే Yes, మీ madam. బాడీలో మీ గట్ లో న్యూట్రియంట్సే అబ్జార్బ్ అవ్వట్లేదు. ఎస్ మేడం. మామూలుగా చూసుకుంటే 2-3 టైమ్స్ మోషన్ కి వెళ్ళినా కూడా చాలా మంచిది. అలాంటిది ఒక్కసారే వెళ్ళడం లేదంటే ఆ టాక్సిన్స్ అన్ని బాడీలోనే ఉంచేసుకుంటున్నారు మీరు. మేడం మోషన్ వెళ్తున్నా మేడం 1 or 3 నేను times. ఎగ్జాంపుల్ గా చెప్తాను, అంటే కామన్ సిమ్టమ్స్. ఓకే మేడం. సో మీకేంటి మీ పర్సనలైజ్ థింగ్స్ ఇంకా కొంచెం పర్సనల్ గా కనెక్ట్ అయ్యి, సో వాట్ ఆర్ ద థింగ్స్ ఎస్ఎస్ బేసిక్ టెస్ట్ ఇవన్నీ చూసి, సో వాట్ ఆర్ ద థింగ్స్ టు బి కరెక్టెడ్ అని మనం డిస్కస్ చేయొచ్చు. సో మీరు ఒకసారి కోచ్ నంబర్ పెడతారు, మీకు దానికి తర్వాత పింక్ చేయండి మేడం. థ్యాంక్స్ మ్యామ్, కెన్ యూ హెల్ప్ us to suggest? యా, లతా గారు మీకు నంబర్ పెట్టారు, దాన్ని పింక్ చేయండి, విల్ హెల్ప్ యూ. ఓకే ఓకే మేడం. సుజాత other సత్యనారాయణ గారు. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి, కొంచెం వాల్యూమ్ పెంచుకొని చెప్పండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. 3 years బాబుకు థైరాయిడ్ వచ్చింది మ్యామ్. మా అబ్బాయికి ఎట్లా సలహా ఇవ్వాలి? 3 years బాబు అంటే ఒకటి కిడ్స్ లో థైరాయిడిజం, క్రెటినిజం ఇవన్నీ అంటాము. మదర్ కి ఉండిందా అండి థైరాయిడ్ ఏమన్నా? లేదు మేడం, పేరెంట్స్ కి ఏం లేదు మేడం. పేరెంట్స్ కి ఏం లేదు. ఒకసారి అంటే ర్యాండమ్ గా 3 years థైరాయిడ్ అనే కన్నా అసలు థైరాయిడ్ వాల్యూ ఎంత ఉంది అవన్నీ చూస్తే మేము గైడ్ చేయగలుగుతాం. బట్ 3 years చైల్డ్ అంటే కిడ్స్ ఏజ్ గ్రూప్ కన్నా తక్కువ, బాగా యంగర్ ఏజ్ గ్రూప్ లో వచ్చిందంటే ఇంకా అదర్ కాజెస్ ఉంటాయి. ఇట్స్ నాట్ సింపుల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వాళ్ళకి అప్పుడే రాదు కదండి, అది ఎంతో కాలంగా ఆహారం విధానం వల్ల వచ్చి ఉంటుంది. బట్ చిన్న పిల్లల్లో వచ్చిందంటే వాళ్ళకి ఇంకా కారణాలు వేరే ఉంటాయి. సో కొన్ని కరెక్ట్ చేయగలగచ్చు, కొన్ని చేయలేకపోవచ్చు. అది ఏంటి అనేది మనం డీటెయిల్ గా స్టడీ చేసినప్పుడే మనం చెప్పగలుగుతాం. ఒకసారి మీ కోచ్ నెంబర్ పెడతారండి, దానికి ఒకసారి రిపోర్ట్స్ అన్ని పెట్టండి, మేము చూసి మీతో మాట్లాడతాము. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మేడం, మా అమ్మాయికి డెలివరీలోనే థైరాయిడ్ డిటెక్ట్ అయిందండి. ఓకే ఓకే ముందంతా తెలియదు, అసలు థైరాయిడ్ ఉందన్నదే తెలీదు. ఓకే. అప్పటి నుంచి ఇప్పటిదాకా మెడిసిన్ వాడుతా ఉంది. వెయిట్ కూడా ఏం ఎక్కువ లేదు. ఓకే. అదే ఫుడ్ సరిగా తీసుకోలేకపోతుంది. మీరు అన్నట్టు స్ట్రెస్, ఎప్పుడు పడుకోవాలన్నట్టు అనిపిస్తుంటుంది. ఇప్పటికి 10 years అయింది. ఓకే, 10 years. అది బాడీ ఆల్రెడీ టాబ్లెట్ మీద డిపెండెంట్ అయిపోయి ఉంటుంది. బట్ కొంచెం లైఫ్ స్టైల్ అవి చేంజెస్ చేసి కొన్ని మార్పులు, మీరే చెప్పారు కదా స్ట్రెస్ ఎక్కువ. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుంది. నేను ఇంత మాట్లాడినా నాకు కూడా స్ట్రెస్ ఉంటుంది. కానీ నేను దాన్ని ఎట్లా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఉండకుండా డిజాల్వ్ చేసుకుంటున్నాను అనేది ఇంపార్టెంట్. వాటికి మేము మార్నింగ్ ఇకిగై క్లబ్ ఇవన్నీ ఇస్తాము. సో కొన్ని థింగ్స్ మోడిఫికేషన్స్ అన్నమాట, జీవన విధానం మార్పులు చేసుకుంటే ఏం చేయొచ్చంటే 10 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు నేను రివర్సల్ ఇంత షార్ట్ టైమ్ లో చెప్పలేను, బట్ తన డోసేజ్ పెరగకుండా చేయొచ్చు. ఇప్పుడు బాగా ఎక్కువ డోసేజ్ ఉంటే డోసేజ్ తగ్గేలాగా మనం చేయొచ్చు. అది కూడా బాడీకి చాలా హెల్ప్ చేసినట్టే. అదే డోసేజ్ ఎక్కువ అయిపోతూ ఉండే కొద్దీ బాడీ డ్యామేజ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో అలాంటి కంట్రోల్ మనం చేయొచ్చు. ఓన్లీ థింగ్ తనని మాతో కనెక్ట్ చేయండి. సో తన లైఫ్ స్టైల్ ని మేము అర్థం చేసుకొని దాని ప్రకారంగా మార్పులు అనేవి చెప్తాము. థ్యాంక్ యూ. ఓకేనండి. మాణిక్యం గారు ప్లీజ్ అన్మ్యూట్ అండి. సుష్మా గారు మీకేమైనా క్వశ్చన్స్ వచ్చినాయా పర్సనల్ గా? గుడ్ ఈవినింగ్ మేడం. మాణిక్యం గారు అన్మ్యూట్ అయ్యారు మేడం. నమస్తే మాణిక్యం గారు, చెప్పండి. నాకు థైరాయిడ్ ఉంది మేడం లాస్ట్ 8 years నుంచి. ఓకే ఓకే. ఏజ్ 50 years. ఓకే. వెయిట్ 1 or 2 kgs అండి. ఓకే. ఎయిర్ ఫాలింగ్ అవుతుంది. దానికి ఏమైనా రివర్సల్? యా, డెఫినెట్లీ మీరు చెప్పిన విధానం చూస్తే అంటే డెఫినెట్ గా బరువు అంటే మీ హైట్ అండి? హైట్ 6 feet అండి.
6 feet అనుకున్నా మాక్సిమం ఉండాల్సిన వెయిటే 70-80 అట్లా. సో ఒక 20+ కేజెస్ మీరు ఎక్కువలో ఉన్నారు కాబట్టి అవి తగ్గినప్పుడు, బట్ 8 years నుంచి ఉందన్నారు. నేను అదే రిపీటెడ్ గా అందరికి మళ్ళీ చెప్తున్నాను, టాబ్లెట్ డిపెండెన్సీ వచ్చేసింది బాడీకి ఎక్కువ కాలం అంటేనే, ఒకేసారి తీసేస్తే కూడా బాడీ రెసిస్ట్ చేయలేదు. మెల్లగా వర్క్ చేయాలి. ముందు మీ బరువు తగ్గించి, మనం మీ స్ట్రెస్ అన్నిటిని కొంచెం తగ్గించి మీ జీవన విధానం మారిస్తే ఖచ్చితంగా డోసేజెస్ తగ్గుతాయి మీ బరువుతో పాటు సంబంధం ఉన్నంత వరకు. ఆ జీవన విధానం మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటే ఒక 3-4 ఏళ్ళు, అంటే మీ వెయిట్ లాస్ అయ్యే టైంకి ఒక 100 milligrams వాడుతున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు అదే మంచిగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తుంటే 3 years తర్వాత 75-50 కూడా అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ మళ్ళీ ఇండివిజువల్ బాడీ మీద, మీకు జరిగిన డ్యామేజ్ మీద. ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అయితే అంత ఈజీగా అయితే కరెక్ట్ అవ్వదు, ఆల్రెడీ థైరాయిడ్ గ్లాండ్ అంత డ్యామేజ్ అయి ఉంటుంది. అందుకనే టెస్ట్లు ఇవన్నీ చూస్తాము అని మీ లైఫ్ స్టైల్ ని బట్టి అర్థం చేసుకొని గైడ్ చేస్తాం. ఏప్రిల్ లో చెక్ చేసా మేడం, 5 లోపు ఉంది TSH, అన్ని T3 T4 అన్ని కూడా కింది లెవెల్స్ ఉన్నాయి. సో కంట్రోల్లో ఉంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రిలేటెడ్ ఉన్నప్పుడు కాబట్టి మనం ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. షుగర్ కూడా 19, షుగర్ 90. షుగర్ అంటే షుగర్ కి మందులు ఏం వాడట్లేదు కదా? లేదండి, షుగర్ లేదండి. ఓకే. జస్ట్ మీకు నంబర్ పెట్టుంటారు ఆల్రెడీ, ఒకసారి దానికి కనెక్ట్ అయితే మీకు గైడ్ చేస్తారు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది. విల్ వర్క్ ఆన్ ఇట్. లతా గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి మీరు. మాయా గారు అడిగారు, నాకు థైరాయిడ్ అయితే లేదు కానీ లాస్ట్ 6 months నుంచి వెయిట్ గెయిన్ ఉంది. అదేనండి, ఇప్పుడు చాలా మంది ఏంటంటే నాకు థైరాయిడ్ లేదు బట్ ఇంకేదో ఉండొచ్చు, అంటే మీ లాస్ట్ 3 months HbA1c లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు. సో అవన్నీ మీకు 1-on-1 మనం డిస్కస్ చేసినప్పుడు మీ లైఫ్ స్టైల్ కానివ్వండి, మీ రీసెంట్ రిపోర్ట్స్ కానివ్వండి, మీకున్న మైనర్ థింగ్స్, మీకు అది పెద్ద కంప్లైంట్ అనేది మీకు అనుకోకపోయి ఉండొచ్చు, కానీ మాకు కనెక్ట్ అయినప్పుడు మాకు అర్థమవుతుంది. ఓకే, మీకు ఈ సిమ్టమ్ ఉంది, ఒకసారి ఇది చూసుకుందాం, మనం ఇది కరెక్ట్ చేస్తే మీకు సెట్ అవుతుంది, అలా మనం వర్క్ చేయొచ్చు. సో మీకు నంబర్ పెట్టుంటారండి. జాయింట్ పెయిన్స్, ఎవ్రీథింగ్ వెయిట్ గెయిన్ అయ్యే కొద్ది చూడండి, చాలా మందికి ఇప్పుడు 40 years కి 30 years కే జాయింట్ పెయిన్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఒకటి వెయిట్ గెయిన్ వల్ల. ఎందుకంటే మీరు మెట్లు ఎక్కేటప్పుడు అబ్జర్వ్ చేస్తే ఒక కాలు మీద మనం బాడీ బరువునంతా మోస్తూ ఉంటాం. అందుకే ఫస్ట్ సిమ్టమ్ మెట్లు ఎక్కలేకపోవటం, మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు. అండ్ మన బాడీ బరువు అంతా ఒక కాలు మీద పడుతూ ఉంటది కాబట్టి. సో జాయింట్ పెయిన్స్ కి నేను ఇందాక చెప్పినట్లు కారణాలు, ఒకటి ఆస్టియోఆర్థరైటిస్ అయి ఉండొచ్చు, బరువు వల్ల అయి ఉండొచ్చు, థైరాయిడ్ వల్ల కూడా జాయింట్ పెయిన్స్ వస్తాయి, ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తాయి. సో అవన్నీ మిమ్మల్ని కనెక్ట్ అయ్యి పర్సనల్ గా కొన్ని థింగ్స్ డిస్కస్ చేసినప్పుడు మాకు అర్థమవుతాయి. వాటి కరెక్షన్ ప్రాక్టీస్ మేము చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా అన్ని సెట్ అవుతాయి. అండ్ కాల్షియం సరిగా, విటమిన్ డి డెఫిషియన్సీ ఉండి కాల్షియం అబ్జార్ప్షన్ లేకపోయినా గానీ బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ వస్తాయండి. సో విటమిన్ డి తక్కువ ఉన్నా కూడా మీ ఇమ్యూనిటీ ఎఫెక్ట్ అవుతుంది, థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుంది, డయాబెటిస్ ప్రోన్ ఉంటారు, కాల్షియం అబ్జార్బ్ అవ్వదు, బాడీ జాయింట్స్ త్వరగా పాడైపోతాయి. సో ఒక్క న్యూట్రియంట్ కూడా చాలా వాటిని రిఫ్లెక్ట్ చేస్తుంది, అవి మీరు చూసుకోవాలి. మీకు నంబర్ పెట్టుంటారండి, మీరు పర్సనల్ గా కనెక్ట్ అయితే మేము హెల్ప్ చేస్తాము. ఇక్కడ ఒక క్వశ్చన్స్ చూసాను సుమ గారు. TSH అంతా నార్మలే ఉంది, T3 T4 నార్మల్ గానే ఉన్నాయి, కానీ గాయిటర్ ఉంది, సర్జరీ చేయాలి అన్నారు. అది డైట్ తో రివర్స్ అవుతుందా? గాయిటర్ ఇస్ డిఫరెంట్ అండి. మళ్ళీ హైపర్ థైరాయిడిజం అంటే యాక్చువల్లీ థైరాయిడ్ లో చాలా రకాలు ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్లు డిస్కస్ చేస్తూ పోతే ఒక్క చిన్న టాపిక్ గంట పైన డిస్కస్ చేయొచ్చు. సో మల్టీ నాడ్యులర్ గాయిటర్ అంటాము. థైరాయిడ్ ఫంక్షనింగ్ బాగా ఎక్కువగా జరిగిపోతుంది, దానివల్ల ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది ఉండటం వల్ల దాన్ని ఫుడ్ తో రివర్స్ చేయలేము. ఆల్రెడీ ఎన్లాజ్ అయిపోయి ఉంటుంది, లోపల అన్ని నాడ్యూల్ అంటే ఉండలు గడ్డలుగా వచ్చేసి ఉంటుంది, ఫంక్షనింగ్ అతిగా ఉంది, అది మీ బాడీని ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. సో అది ఉండాల్సిన అవసరం లేదు, తీయించుకోవటమే మంచిది. సో మీ స్కాన్ లో కానీ నేను ఇందాక చెప్పినట్టు సూది పరీక్ష FNAC లో ఇచ్చుంటాము, అలాగే పెథాలజిస్ట్ ఇస్తారు FNAC రిపోర్ట్స్. దానిలో నాడ్యులర్ గాయిటర్ ఇలాంటివి ఇచ్చారు అని అంటే తీయించుకోవటం మంచిది. అర్చన గారు క్వశ్చన్ అడుగుతారండి? ఓకే మ్యామ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అర్చన గారు, చెప్పండి. నాకు థైరాయిడ్ అంటూ ఏం లేదు,
ఓకే. యూట్రస్ ప్రాబ్లం ఒకటి ఉంది. కానీ వెయిట్ లాస్ కోసం చూస్తే ఈ యూట్రస్ ప్రాబ్లం వల్ల నాకు అంత 5 days వచ్చేసి ఫుల్‌గా బ్లీడింగ్ అనేది పోవడంతో నాకు కొంచెం నీరసం ఎక్కువైతుందా, నేను మళ్ళీ ఫుడ్ తిని కొంచెం రికవర్ అయ్యి కొంచెం అదల్లా అయ్యేసరికి నాకు కొంచెం ఎక్కువ తినాల్సిందొస్తాంది. కొంచెం వెయిట్ పెరుగుతున్నానేమో అని అనిపిస్తుంది. ఓకే. ఒకటి యూటరస్ ప్రాబ్లం అనేది చాలా కామన్ టర్మ్. దానిలో చాలా ఉంటాయి. మీకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఎండోమెట్రియం ప్రాబ్లం ఉందా? ఎండోమెట్రియం అంటే యూటరస్ ని లోపల లైన్ చేసే థిక్నెస్ ఎక్కువగా ఉండడం. సో అది ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ రోజు బ్లీడింగ్ అవుతుంది, లేదా గడ్డలుగా అవుతుంది. పీసీఓడి కొన్ని దానికి ఇప్పుడు హోమియోపతి వాడుతున్నానన్నమాట. మామూలుగా ఇది వాడుతుంటే ఇంగ్లీష్ మందులు వాడుతుంటే కొంచెం వెయిట్ ఎక్కువ పెరుగుతున్నానన్నమాట. అందుకు నాకు అది పోవడం ఇష్టం లేక అది మానేసి హోమియోపతి పోతున్నాను. 5 days ఫుల్‌గా ఉండేది. ఇప్పుడు తగ్గిందన్నమాట. 1 year నుంచి వాడుతున్నాను. ఆయన అసలుకి మామూలుగా అయితే ఇది యూట్రస్ అనేది తీసేయాలి అని చెప్పాడు. అలా తీసేయకుండా ఉండడానికి ఇవి మెడిసిన్ ఇస్తూనే ఉన్నారన్నమాట. 1 year నుండి వాడుతున్నాను. కానీ పెద్ద డిఫరెంట్ అనేది తెలియలేదు. ఏమంటే క్లాట్ పడేది ఇప్పుడు కొంచెం పర్వాలేదన్నమాట. ఏమంటే 3 days ఫుల్‌గా ఉంటుంది మళ్ళీ. ఇంకా 3 days ఏమీ చెయ్యలేనన్నమాట. ఓకే. ఇప్పుడు అర్చన గారు అడిగారు కాబట్టి ఇక్కడ ఫీమేల్స్ కి మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రతి ఒక్కళ్ళకి సైకిల్ నార్మల్ గా 28 days ఉండాలండి. 28 days 5 రోజులు ఫ్లో ఉండొచ్చు. దానిలో తప్పలేదు. గడ్డలుగా అవుతున్న విపరీతమైన నొప్పి లేదా అంటే నార్మల్ కి దాటి ఏదో తేడా ఉంటుందంటే మీకు అర్థమైంది కదా, ఇట్స్ నాట్ కరెక్ట్. అందులో ఇప్పుడు మీకున్న కంప్లైంట్ ఇంకా స్టిల్ ఇట్స్ నాట్ క్లియర్. మీ స్కాన్ రిపోర్ట్ చూస్తే నాకు అర్థమవుతుంది బేసిక్ గా. ఏంటంటే 5 days పీరియడ్ నార్మల్, బట్ మీ కంప్లైంట్ క్లాట్స్ అయి ఉంటే ఎందుకు జరుగుతుంది? హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉందా, పిసిఓడి ఉందా, లేదా ఎండోమెట్రియం లో ఇష్యూ ఉందా, ఎందుకు సర్జరీ సజెస్ట్ చేశారు, అవన్నీ మనకు తెలియాలంటే ఒకసారి స్కాన్ రిపోర్ట్ ఏమైనా బయోప్సీ తీసుకొని ఉంటే ఆ రిపోర్ట్ చూడటం ఇంపార్టెంట్. సో మీకు ఆల్రెడీ నంబర్ షేర్ చేశారండి. మీ స్కాన్ రిపోర్ట్స్ అవి ఒకసారి షేర్ చేయండి. అవి నేను చెప్పిన వాటిల్లో ఏదైనా రిలేటెడ్ ఉంటే లైఫ్ స్టైల్ చేంజ్ తో వాటిని తగ్గించవచ్చు, ప్రాబ్లం లేదు. విల్ డిస్కస్ పర్సనల్. ఓకే, థ్యాంక్ యూ. సో లతా గారు మీరు అన్మ్యూట్ లో ఉన్నారు, మీరు అడగచ్చు క్వశ్చన్. నమస్తే మ్యామ్. నమస్తే అండి, చెప్పండి. హలో. యా, వినిపిస్తుంది, చెప్పండి. మేడం నాది నా వెయిట్ 97 అండి. ఓకే. 50 అండి. కొంచెం వెయిట్ లాస్ యా, మీకు లతా గారు మీకు నంబర్ ఆల్రెడీ పెట్టున్నట్టున్నారు, లేకపోతే పెడతారు ఇప్పుడు. ఆ నంబర్ కి కనెక్ట్ అయితే సో అసలు మీకు ఎప్పటి నుంచి పెరుగుతున్నారు, వెయిట్ కారణం ఏంటి, మీ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ చూసి మీకు దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలనేది మేము పర్సనల్ గా గైడ్ చేస్తాము. సో ఐ హ్యాడ్ థైరాయిడ్ ఫ్రమ్ 12 years. సార్ I had thyroid for 12 years. Is a chance to because I'm taking medicine 50 or 100 mg. సో రమేష్ గారు నేను ఇందాక చెప్పినట్లు డ్యూరేషన్ పెరిగి డయాబెటీస్ అయినా అంతే. సో ఇక్కడ ఏంటంటే రూట్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పాను కదా. సో మనం ప్యాంక్రియాస్ ఏంటంటే ఇన్నాళ్ళు పని చేసి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కణాలు అవి వాటి పని అయిపోయి తగ్గిపోవటం స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు ఏంటంటే అది పర్మనెంట్ థింగ్ అయిపోతుంది అనమాట. అది డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, డ్యూరేషన్ పెరిగి టాబ్లెట్ డిపెండెన్సీ వచ్చేసినప్పుడు రివర్సల్ అనే మాట మాట్లాడటం కరెక్ట్ కాదు. బట్ చూడాలి, ఇప్పుడు మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు మీ హైట్ కి ఒక ఉండాల్సిందనుకుని ఒక 20 kg ఎక్కువ ఉన్నారు, అది తగ్గితే మీ 50 నుంచి 12.5కో 25కో రావచ్చు డోసేజ్. సో అట్లా మీ ఆ హెల్త్ మెయింటైన్ చేస్తూ ఉంటే లాంగ్ టర్మ్ లో ఛాన్సెస్ ఉంటాయి. బట్ నేను షూర్ గా మేము ఇచ్చే 90 days ప్రోగ్రామ్ లో మీకు రివర్స్ అయిపోతుందని అయితే చెప్పను, ఎందుకంటే ఇది రీసెంట్ గా వచ్చినది కాదు కాబట్టి. సో if person is thin but uterus is small, is there any chance to conceive? See, this is అంటే రామకృష్ణ గారు, this is a very simple line. Actually uterus small అంటే it's not the size, cavity చూడాలి. అండ్ యూట్రస్ పరంగా అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయి. యూనికార్నివేట్ అంటాం, బైకార్నివేట్ అంటే అక్కడ క్యావిటీ బాగా
తక్కువగా ఉంది అనుకోండి, బేబీ గ్రోత్ కే సరిపోవటం లేదు అంటే ఇబ్బంది. అండ్ బట్ ఓవరీ ఫంక్షనింగ్ అదంతా బాగుంది అవన్నీ అంటే ఛాన్సెస్ ఉంటాయి. సో సింపుల్ గా ఆ లైన్ తో నేను చెప్పలేను. స్కాన్ రిపోర్ట్ అయితే ఖచ్చితంగా చూడాలి. అండ్ పర్సన్ ఏజ్, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు గో త్రూ. సో ప్లీజ్ కనెక్ట్ పర్సనల్లీ. మీకు నంబర్ షేర్ చేస్తాను. Any other questions అండి, or else we'll end the session. మీకు ఎవరైతే మీకు లింక్ షేర్ చేశారో ఆ కోచెస్ తో మీరు కనెక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఏం చేయాలనేది మీ గ్రూప్ లో అప్డేట్ కూడా వస్తుంది.